వానాకాలంలో రోడ్ల మీద బురద మడుగులు ఎంత కామనో, అధికారం లేని పార్టీకి హ్యాండ్ ఇచ్చి ఎమ్మెల్యేలు రూలింగ్ పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చుడు అంతే కామన్. కాకుంటే కొన్నిసార్లు ఎటమటమై పదవులే పోవచ్చు. ఇంకొన్నిసార్లు దినదిన గండం అన్నట్టు రోజులు లెక్క పెట్టుకుంటుండొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్‌లకెళ్ళి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి గట్లనే ఉందంటుర్రు. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లో చేరిన జంపు జిలానీల మీద సుప్రీంకోర్టులో కేసేసింది బీఆర్ఎస్ పార్టీ. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎంబడే పదవులకెళ్లి దించేటట్టు స్పీకర్ సారుకు ఆర్డర్లు ఇయ్యుండ్రని కోరింది. పార్టీ ఫిరాయింపులు చేసి వేరే పార్టీలో చేరిండ్రు. ఇప్పటికి 9 నెలలాయే స్పీకర్ సార్కు ఫిర్యాదు చేసి, కానీ ఆయన ఏం చర్యలు తీసుకుంటలేడు. దయచేసి మీరు స్పీకర్ ను చర్యలు తీసుకునేటట్టు ఆదేశించగలరని పిటిషన్ వేసిండ్రు. వాళ్ళ మీద అనర్హత వేయాలని ఇదివరకు కేశం మేఘా చంద్ర కేసుల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చూయించింది. అయితే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంలకు పోయే వరకు సురుకు తగిలినట్టు అవుతుందట పార్టీ మారిన జంపు జిలానీలకు. ఏడపది ఊడిపోతుందో అని బూగులు పడుతుండ్రట. ప్రతిపక్షంలో ఉన్న ఇల్వన్నుండేది, కాంగ్రెస్ లుంటే పబ్లిక్ లో ఇల్వలేదు, పార్టీలో కానులేదు. అట్టిగా పార్టీ మారి ఆగమైనమని మొదల పడుతుందని తెలుస్తుంది. కొందరైతే మంత్రి పదవులు వస్తాయన్న ఆశతోటి పోతే వాళ్ళకు కూడా మొండి చెయ్యే చూయిస్తుండ్రని తేల్చే వరకు ఇంకింత కుమిలిపోతుండ్రట. అటు క్యాడర్ దేక్తలేదు, ఒక్క లీడర్ సక్కగలేడు. ఈ కాంగ్రెస్ లో చేరి మన బొంద మనమే తోడుకున్నామన్నట్టు జంపు జిలానీ లోపట ఫీలింగ్స్ వస్తున్నట్టు టాకిన పడుతుంది.